సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ తలుపుల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న కందికుంట వెంకట ప్రసాద్. కదిరి రూరల్ మండలమైన తలుపుల మండల కేంద్రంలో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేసిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. 2019 సార్వత్రిక ఎన్నికలు పేదలకు ధనికులకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. గడిచిన 16 సంవత్సరాల నుండి నన్ను ఆదరించి మీ సొంత బిడ్డలాగా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ముందుకు నడిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మరొకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి మన వంతు సహాయం మనం చేద్దామన్నారు. నన్ను హిందూపురం పార్లమెంటు అభ్యర్థి నిమ్మల కిష్టప్పకి మీ పవిత్రమైన ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించమని ప్రార్థించారు. పెద్ద ఎత్తున ఆశీర్వదించండి. ఈ రోజున ప్రజల్లో ప్రచారం నిమిత్తం తిరుగుతా ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి స్పందన ఆడవాళ్లలో, మహిళల్లో, వృద్ధుల్లో, వితంతువుల్లో ఉంది. పెన్షన్లో ఒంటరి మహిళలు కలలో కూడా అనుకోలేదు వాళ్ళని పట్టించుకుంటారు, వాళ్ళకి పెన్షన్లు ఇస్తారని. సమాజంలో అటు ఇటు ఆడ మగ కానీ హిజ్రాలకు కూడా పెన్షన్ మంజూరు అవుతుందని వాళ్ళు ఎప్పుడు కల్లో ఊహించుకోలేదు. నిరుద్యోగ యువత పెళ్లిళ్లు చేసుకోవాలంటే 50,000 రూపాయలు ముస్లింలకు ఇస్తా ఉన్నారు. భవిష్యత్తులో 1,00,000 రూపాయలు చేస్తా ఉన్నారు దాన్ని. కాబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ రావాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడానికి నేను 10 నిమిషాల నుంచి తాపత్రయపడుతూ ఒక్కొక్కటి చెప్తా అంటే నా గొంతును వస్తుంది. కానీ ఇంకా చెప్పాల్సినటువంటి కార్యక్రమాలు రేపు ఉదయం వరకు చెప్తూనే ఉండొచ్చు. ప్రభుత్వం పేదవాళ్ళు ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ల కోసం 10% రిజర్వేషన్లు కనిపిస్తే ఈ రోజున మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు బలిజల కోసం 5% రిజర్వేషన్లు అమలు చేసినారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే దీని వెనుక ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఏంటంటే ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో కందికుంట ప్రసాద్ను 3 సార్లు మీరు చెప్తా వచ్చినారు. 4వ సారి మళ్ళా ఇక్కడ పేరు చెప్తాంటారు. కానీ వరుసగా ఈ 4 సార్లు రెండో పేరు ఎడని వచ్చిందేమయ్యా కందికుంట ప్రసాద్ పేరు కాకుండా? కందికుంట ప్రసాద్ పేరు 4వ సారి కూడా చెప్తాంటారంటే పేదవాళ్ళందరూ కూడా నన్ను బ్రహ్మాండంగా నన్ను సాకి మా తరపున పోరాడేది బరిలో ఉండే పుంజిది పందెం పుంజి అని చెప్పి మీరు పెడితే మీ తరపున నాకు పదే కట్టి కోడి పందెంలో దించినట్టు మీరు దింపుతా అంటే నేను దిగుతా ఉన్నా. మీరు ఆశీర్వదిస్తా అంటే నేను దిగుతా ఉన్నా. మరి ఈ రోజున మన నియోజకవర్గం మనాట కోడికత్తి ఆట ఆడదాం. ఈ రాష్ట్రంలో కోడికత్తి బాగా ఫేమస్ అయింది. మన నియోజకవర్గంలో ఈసారి ఎన్నిక ఎవరెవరి మధ్య జరుగుతాయా? పేదవాడికి పెత్తందారులకు. మరి ఈ రోజున మళ్ళీ చెప్తున్నారు 2,000 రూపాయలు అమలు చేయడమే కాదు, భవిష్యత్తులో 3,000 రూపాయలు ఇస్తామంటున్నారు. చంద్రన్న బీమా ప్రతి కుటుంబం పాలిట వరం ఇది. అదే రకంగా బీమా కూడా డబ్బులు ప్రభుత్వమే కట్టబోతోంది. ఎవరిని 10 రూపాయల డబ్బు కూడా కట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. వచ్చే కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అందుకే రావాలి. ప్రతి కుటుంబంలో ఏదైనా ఇబ్బంది జరిగితే చంద్రన్న బీమా ద్వారా
5 కాదు 10 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తుంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎప్పుడైనా మీరు అందరూ రాజకీయాలు పసుపు కుంకుమ అక్క చెల్లెమ్మలు ఆలోచన చేసుకోమంటాడా? మీ సొంత అన్నయ్యలు ఎప్పుడన్నా 5 ఏళ్ల కాలంలో 3 సార్లు 10,000 కానుక ఇచ్చినారా మీకు అని చెప్పేసి అర్థం చేసుకోమంటాడా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. అందుకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి. ఈ రోజున కాన్పులు మన తోడబుట్టిన వాళ్ళ కాన్పులు కూడా మనం పట్టించుకోం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తానే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పేరు మీద కడుపులో బిడ్డ ఉన్నప్పుడు పౌష్టికాహారం ఇవ్వడమే కాదు, కాన్పు చేయించడానికి కూడా సగౌరవంగా మిమ్మల్ని కారులో తీసుకుపోయేసి కాన్పు చేయించి మీ బిడ్డకు బట్టలు పెట్టి 4 రూపాయల చేతిలో డబ్బులు పెట్టి మళ్లీ గౌరవంగా ఇంటి దగ్గర కారులో తిప్పేటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్